Today, we at HRCS India want to ensure that your dream doesn't turn into legal or financial burden. You guys need to understand one thing is, you have seen bank funded homes demolished in Hyderabad. తెలుసు అనుకుంటాను. బ్యాంక్ లోన్ ఇచ్చిన ప్రాపర్టీస్ కూడా బఫర్ జోన్ లో ఉన్నాయని ఉండటం మూలాన కూల్చివేయడం మనం అందరం చూసినాం. దీనివల్ల ఏమర్థమైంది మనకు, బ్యాంక్ లోన్ అప్రూవల్ డస్ నాట్ ఆల్వేస్ మీన్ దట్ ద ప్రాపర్టీ ఈస్ 100% లీగల్లీ సేఫ్. ఇన్నాళ్ళు మనకు బ్యాంక్ లోన్ వస్తుందంటే కళ్ళు మూసుకొని కొనేవాళ్ళం. కానీ ఒక బ్యాంక్ లోన్ ఇచ్చినంత మాత్రాన అది 100% లీగల్ కాదు అని అర్థమైంది మనకు. కాబట్టి ఖచ్చితంగా కొనే ముందు ప్రాపర్టీని మరొకసారి చెక్ చేసుకుందాం మనం. ఈ మధ్యలో మనం చూసినాం, లాస్ట్ సెప్టెంబర్లో కూడా మనకు ఒక ప్రీ లాంచ్ స్కామ్ అయింది ఇక్కడ మనకు. సో ప్రీ లాంచ్కి మనము అది తక్కువకు దొరుకుతుందని ఆశపడి ఇన్వెస్ట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మనకు గుండెని చేతిలో పెట్టుకొని పోతున్నట్టే ఉంటుంది, టెన్షన్ తోటే ఉంటాం. ఇన్వెస్ట్ చేసిన దానికి ఏదో మన పేరు మీద కొంత ల్యాండ్ రిజిస్టర్ చేస్తున్నారు, 200 గజాలకు 400 గజాలు చేస్తున్నారు, 150 గజాలకు 300 గజాలు చేస్తున్నారు అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం, ఇన్వెస్ట్ చేస్తున్నాం. దానికి ఎంతవరకు గ్యారంటీ? అసలు ఎందుకు మనం దాని సైడ్ పోతున్నాము? మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే మనకు ఐ థింక్ 40% బిలో మార్కెట్ రేట్కి మనకు దొరుకుతుంది ప్రాపర్టీ. దాంతో అసలు అంటే 40% బిలో రేట్కి దొరుకుతుంది ఇప్పుడు రేట్కి. అంటే పెరిగాక అది ఎంతకు దొరుకుతుంది అనేది మీకు ఐడియా పెట్టుకుంటాం మనం. ఒకటి ఇంతకు దొరుకుతుంది అంటే ఇంత అవుతుంది మన ప్రాపర్టీ, ఇంత ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది అనే ఆశనే కదా. కానీ ఆగిపోయింది అనుకోండి, ఏంది పరిస్థితి? వాళ్ళు ఇచ్చే 200 కానీ 150 కానీ వాటెవర్ 400 కానీ మీకు గ్యారంటీ కింద ఇస్తున్నారు అంటున్నారు. ఇచ్చేది అంటే లేఅవుట్ పర్మిషన్స్ లేవు, రెరా లేదు, ఎక్కడిస్తారు? అతను రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, గుంటలలో చేస్తున్నాడు అంటున్నారు. ఒక సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాలు ఉంది, దాంట్లో 400 గజాలు. ఎట్ సైడు 10 ఎకరాలు అమ్మాలంటే కనీసం ఒక 2000 మందికి అమ్మాలా, వాటెవర్ 1500 మందికి అమ్మాలా. అందులో మీరు ఒకరు కదా. కొద్దిగా ఆలోచించి మీరు అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, తక్కువ దొరుకుతుంటే కొనొద్దని నేను అనట్లేదు. కొంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈరోజు మనం ఇలాంటి విషయాలే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అనేది నేర్చుకొని ఇంకనే ఈ అవేర్నెస్ వెబినార్ పెట్టినాం. ఏమంటారు మరి, నేర్చుకుందామా? ఎస్ ఆర్ నో? ఎస్ 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 సో మెనీ పీపుల్. వీఆర్ హియర్ టు బిల్డ్ దట్ నాలెడ్జ్ గ్యాప్ సార్. ఎట్ హెచ్ఆర్సిఎస్ ఇండియా అవర్ గోల్ ఈజ్ టు ప్రొవైడ్ క్లారిటీ బిఫోర్ కమిట్మెంట్. మీరు కొనే ముందు మీరు ప్రాపర్టీని ఎలా చెక్ చేసుకోవాలో మీకు చెప్తాం. వన్ మోర్ ఆఫర్ టుడే ఫ్రమ్ హెచ్ఆర్సిఎస్ ఇండియా ఈజ్, ఈరోజు వెబినార్లో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ వారి వారి అవసరాన్ని బట్టి ఒక లీగల్ చెక్ ఫ్రీగా ఇస్తాం. అంటే మీరు ఏదైనా ప్రాపర్టీ షార్ట్ లిస్ట్ చేసి ఉంటే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లీగల్ చెక్ ఫ్రీగా చేసి పెడతాం. అవి లీగల్గా ఉన్నాయో లేవో చెప్తాము, మీరు నిశ్చింతగా ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. మీలో ఎంతమంది ఈ ఆఫర్కి ఎస్ అంటారు? ఎస్ 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 సూపర్. ఎస్ 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 సూపర్ సూపర్ సూపర్. యూ ఆల్ ఆర్ సెక్యూర్డ్, ఐ కెన్ సే దాట్. we HRCS India is with you. మీరు వెదర్ యు ఆర్ ఎ బయర్, అ బిల్డర్ ఆర్ ఇన్వెస్టర్ ఆర్ ల్యాండ్ ఓనర్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్, దిస్ సెషన్ ఈస్ ఫర్ యూ. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. మీరు బయర్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, ఇన్వెస్టర్ కావచ్చు, ల్యాండ్ ఓనర్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ కావచ్చు, మీరందరి కోసం ఇది. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ పోస్టింగ్ దేర్ రిక్వైర్మెంట్స్ ఇన్ చాట్. We are noting down all. We all come back to you soon. మాకు మెయిల్స్ కూడా వచ్చాయి, support@hrcsindia.comకి. వాళ్ళ డౌట్స్, వాళ్ళ క్వశ్చన్స్ మెయిల్స్ వచ్చాయి. విల్ కమ్ బ్యాక్ టు యూ సూన్. ప్రతి దాన్ని నోట్ చేసుకుంటాము. ప్రతి
క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాము. ఎనీ డౌట్ మీరు ఈమెయిల్ ద్వారా పంపండి, support@hrcsindia.com. సో లెట్ స్టార్ట్. దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి మీ ప్రాపర్టీ కొనే విషయాన్ని. ఇది మీకోసం, మనందరి కోసం. అవర్ రిక్వెస్ట్ టు బయర్, ప్లీజ్ డోంట్ జస్ట్ లుక్ ఎట్ ద ఫ్లోర్ ప్లాన్, brochures, glittery things. We will tell you how to check documents and records. You need to understand, we tell you what is RERA, what is FTL, what is buffer zone, what is no construction area. If you buy there, no court can save the structure and your money. If you buy without అండర్స్టాండింగ్ ప్రాపర్ అబౌట్ ప్రాపర్టీ లీగాలిటీ, యువర్ మనీ ఈజ్ గాన్. మొట్టమొదటి అంశం మనం తీసుకుందాం, రెరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఇందులో కూడా రెరా రిజిస్ట్రేషన్ ఈస్ మస్ట్ ఫర్ దోస్ అపార్ట్మెంట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఓపెన్ ప్లాట్ వెంచర్స్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ 8 యూనిట్స్. 8 యూనిట్స్ అంటే 8 ప్లాట్లు, 8 విల్లాలు, 8 ఫ్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు కంటే ఎక్కువ వాళ్ళు కడుతున్నారు, వాళ్ళు లేఅవుట్ చేస్తున్నారు, విల్లాస్ కడుతున్నారు అని అంటే మీకు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్కి రెరా ఉండి తీరాల్సిందే. రెరా అంటే అదొక రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది అనగానే కాదు, అదొక మీకు కైండ్ ఆఫ్ సేఫ్టీ. ఇట్స్ అన్ ఎస్క్రో అకౌంట్ ప్రొటెక్షన్. 70% ఆఫ్ యువర్ మనీ రెస్పాన్సిబ్లీ అక్కడ అదే ప్రాజెక్ట్కి యూజ్ చేసేటట్టు, ప్రాపర్గా ఉండేటట్టు వాళ్ళు నిబంధనలు పెడతారు, రూల్స్ పెడతారు. దాన్ని ప్రాపర్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి వాళ్ళు క్వార్టర్లీ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ అంతా పంపించాలి రెరాకి. ఇంకో విషయం ఏంటంటే చాలామందికి తెలియంది, అంటే చాలామంది ల్యాండ్ ఓనర్స్కి కూడా పాపం తెలియదు. అండర్ రెరా ల్యాండ్ ఓనర్ ఆల్సో రెస్పాన్సిబుల్ బికాస్ హీఈస్ అ కో ప్రమోటర్. సిన్స్ ఇట్ ఈస్ ఎ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయింది అని అంటే ద ల్యాండ్ ఓనర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ అండర్ రెరా ఫర్ దట్ ఫెయిల్యూర్. ఇఫ్ దెర్ ఈస్ రెరా, యూ కెనాట్ ఫైల్ కంప్లైంట్ ఫర్ డిలేస్, ఫ్రాడ్స్ ఆర్ క్వాలిటీ ఇష్యూస్. రెరా లేని ప్రాజెక్టులో ఇల్లు కొన్నాక ఏదైనా ప్రాబ్లం వస్తే మనల్ని ఎవరూ కాపాడలేరు. అందుకే గుర్తుంచుకోండి, ఆ అపార్ట్మెంట్లో కానీ ఓ ప్రాజెక్ట్లో కానీ, అది ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయినా సరే, 8 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే దానికి ఖచ్చితంగా రెరా రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే. రెరా మన కోసమే ఉంది, దాన్ని మనం విస్మరించొద్దు. అది మనకు, మన ఇన్వెస్ట్మెంట్కి ఒక షీల్డ్ లాంటిది. రెరా లేని ప్రాపర్టీని, ఆ ప్రాపర్టీలకు లోన్ కూడా చేయొద్దని ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఆర్బీఐ గైడ్లైన్స్ సేస్ టు make non-RERA projects ineligible for home loan funding. But banks have their own discretion because we, the loan-taking people, are giving indemnity, signing every document of loan agreement. మనం లోన్ తీసుకునేటప్పుడు మనదే ఇండెమ్నిటీ, అంటే నష్టపరిహారం మనమే భరిస్తాము, నష్టపరిహారం మనదే అని సంతకాలు చేస్తాం. అంటే ప్రాపర్టీ లోపల ఏదైనా లోపం ఉంటే ఆ బాధ్యత మనదే అని రాసిస్తాం. ఎందుకంటే ప్రాపర్టీ ఒక కొల్లాటరల్ మాత్రమే, ఏం జరిగినా మన బాధ్యతనే. అలా ఉంటుంది మరి. కాబట్టి ప్రాపర్టీ కొనే ముందు 1-2 సార్లు అన్నీ సరిగ్గా చూసుకోవడం మన కనీస బాధ్యత. ఎందుకంటే హార్డ్ అండ్ మనీ కదా. అండ్ ప్రాపర్టీ అనేది మీరు కొన్నారు, మీరు అనుభవించినరు, ద నెక్స్ట్ జనరేషన్కి పోయేది కదండి. మీరు ప్రాపర్టీ కొని మీరు అనుభవించే లోపు ఆ ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది, అయ్యాక నెక్స్ట్ జనరేషన్కి ఇస్తాం. ఆ ఇచ్చే లోపు దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఏం లాభం అన్ని రోజులు కష్టపడి మనం. సో డోంట్ బీ సో ఇగ్నోరెంట్. few non-banking financial companies give loan to single document properties with no links, no plan properties in green belts. So వాళ్ళు ఇచ్చే లోను ఇవ్వడానికి పర్సనల్ లోన్ ఇస్తారు, బిజినెస్ లోన్ ఇస్తారు, వేరే ఇప్పుడు నార్మల్గా ఫోన్ చేసి లోన్ ఇస్తున్నారు. మన ఐరీస్ ఉన్నాయి, మన ఆధార్ కార్డు ఉంది, ఎవ్రీథింగ్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు మన దగ్గర కలెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. ప్రాపర్టీ ఓన్లీ కొల్లాటరల్, మనదే బాధ్యత. కాబట్టి ప్రాపర్టీ కొనే ముందు మాత్రం జాగ్రత్తగా, ఎందుకంటే లాంగ్ టర్మ్ లోన్. ఒకసారి ప్రాపర్టీ కొనేసినాము అంటే అది ఉండిపోతుంది ఇంకా.
సో దాని మీద రిజిస్ట్రేషన్ కాస్ట్లు, జిఎస్టీలు, ఈఎంఐలు, 20% మనది, 30% మనం ఇస్తాం. బేస్డ్ ఆన్ దాట్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, బికాస్ ప్రాపర్టీ ఈజ్ ఓన్లీ ఏ కొలాటరల్. We are giving the indemnity. So if anything goes wrong, we are liable to pay. We are signing every document. Please remember. So it's better to have a clarity on property legality before you commit anything to seller. Never pay even 1 rupee before verifying the property papers. Mainly we request you all to avoid pre-launch or one-time payment options. If a deal sounds too good to be true, it's probably a trap. Getting money back from failed pre-launch project is next to impossible. ఇంతకుముందు మనం అనుకున్నట్టే కష్టపడి కూడగొట్టిన డబ్బు తీసుకెళ్ళి ఎక్కడో ఎలాంటి రక్షణ లేకుండా ఎలా పెడతాం? ఒక్కసారి ఆలోచించండి. మీకు విషయం తెలుసా, రెరా రిజిస్ట్రేషన్ లేనిది బ్రోషర్ కూడా ప్రింట్ చేయొద్దు, దాన్ని సర్క్యులేట్ చేయొద్దు అని రూల్. కానీ ఆ బ్రోషర్ పై ఇది మా ఇంటర్నల్ ప్లానింగ్ కోసం ప్రింట్ చేయించాము, ఇది ఎలాంటి లీగల్ ఆఫరింగ్ కాదు అని క్లియర్గా రాసి ఉంచినా మనం మాత్రం అది పట్టించుకోము. అంటే ఇన్వెస్ట్ చేసేటోళ్ళు అంటున్నాను నేను. ఎందుకంటే అది తక్కువకు వస్తుంది. కానీ మీరు అన్ని డాక్యుమెంట్స్ చేసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే అది గాలిలో దీపమే. అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. ఐ డోంట్ నో, ఇట్స్ లైక్ నేను చెప్పడం నా బాధ్యత, మేము చెప్తున్నాము, తర్వాత మీ ఇష్టము. మీరు పెడితే మాత్రం ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. నేనేదో మార్కెట్ బాగాలేదు బాబు అంటుంటే నేను వచ్చి మళ్ళీ ఇవన్నీ చెప్తున్నాను అనుకునేరు. కానీ హంబుల్ రిక్వెస్ట్ టు బిల్డర్స్, రియల్టర్స్, ల్యాండ్ ఓనర్స్, ఫర్ యూ ద ట్రాన్స్పరెన్సీ ఈజ్ యువర్ బెస్ట్ మార్కెటింగ్ టూల్, సార్. రెస్పెక్టెడ్ పీపుల్, ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ ఈజ్ క్లియర్, వెరిఫైడ్ బై ఆల్ మేజర్ బ్యాంక్స్ అండ్ రెరా కంప్లైంట్, టెల్ యువర్ బయర్స్, ఇట్ బిల్డ్స్ యువర్ బ్రాండ్ ఫర్ ద నెక్స్ట్ 20 years. రియలీ సార్, మనం అన్ని పర్ఫెక్ట్గా పెట్టుకొని ముందుకెళ్దాము, కస్టమర్కి సపోర్ట్ చేద్దాము. వాట్ ఎవర్ ఏ ప్లాన్ ఉందా, ఎలా ఉంది, ఏంటనేది చూసుకుందాం. దాని ప్రకారంగా సెట్ చేసుకోండి. అన్ని కరెక్ట్ పెట్టుకుంటే కస్టమర్ హ్యాపీ కొనుక్కుంటాడు. వీ సపోర్ట్ ద విజన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ లీగల్ అర్బన్ గ్రోత్. వీఆర్ రిక్వెస్టింగ్ ఆర్ కైండ్ ఆఫ్ అర్జింగ్ సిటిజన్స్ టు ఫాలో ద లా. లా ప్రకారం ముందుకెళ్దాం. మనం లా ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా ముందుకెళ్దాం. అందరం హ్యాపీగా ఉందాం. ఐ థింక్ ఎవ్రీ వన్, స్టేక్ హోల్డర్స్, బయర్స్, బిల్డర్స్, ల్యాండ్ ఓనర్స్, ఇన్వెస్టర్స్, హోప్ యూ ఆల్ ఆర్ లైకింగ్ దిస్ సెషన్. ఎస్ ఆర్ నో? ఎస్, ఎస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ if you have anything to talk to me, please email me on support@hrcsindia.com. You have our number 970-400-4000. Myself, Harshvardhan Reddy. So now let's discuss about what all precautionary measures need to be taken, which is from long. ఈ FTL, బఫర్ జోన్ అంటే ఏంటి, బెంగళూరులో రాజగాలు అంటే ఏంటి, ఇవన్నీ కొంచెం డిస్కస్ చేద్దాం మనం. FTL మీన్స్ ఫుల్ ట్యాంక్ లెవెల్, which means the maximum water level a natural or man-made water body like a lake, pond or reservoir can safely hold before overflowing. It is the benchmark for water storage capacity. అంటే ఒక చెరువు పూర్తిగా నిండి ఓవర్ఫ్లో అయ్యేంతలో ఆ చెరువు నీరు ఎంతవరకు నిలుస్తుందో అది FTL. బఫర్ జోన్ డైమెన్షన్స్ అంటే అవి బౌండరీస్ ఉంటాయి. FTL నుంచి 30 మీటర్ బౌండరీ ఉందంటే లార్జ్ లేక్స్కి, విచ్ ఈస్ మోర్ దెన్ 10 hectares, లైక్ అరౌండ్ 25 acres. ఏదైనా చెరువు విస్తీర్ణము పక్కాగా చెప్పాలంటే 24.71 సంథింగ్ ఎకరాలు ఉంటే, ఎకరాల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ చెరువుకి బఫర్ జోను పరిధి 30 మీటర్లు, అంటే సుమారు 100 ఫీట్లు. బఫర్ జోన్ డైమెన్షన్స్ ఫర్ స్మాల్ లేక్స్ అంటే ఏవైతే 24.71 చేంజ్ ఎకరాల కంటే తక్కువ ఉన్న వాటికి 9 మీటర్స్, అంటే 10 hectares కంటే తక్కువ ఉన్న వాటికి 9 మీటర్స్ అంటే 30 ఫీట్లు. తర్వాత తూములు, కాలువలు, వాటి లెక్కలు అవి సపరేట్. అది మనకు రివర్స్
మన దగ్గర కానీ బెంగళూరులో కానీ రాజకాలువ, ఇటు మూసి, వీటికి సంబంధించినంత వరకు ఏంటంటే మన వరకు ఇక్కడ హైదరాబాద్లో అయితే మాత్రం మూసీకి మున్సిపల్ లిమిట్స్లో ఉంటే 50 మీటర్లు అంటే 165 ఫీట్ ఆ రివర్ దాని నుంచి ఆ బఫర్ నుంచి మనం అంటే ఆ లెవెల్ నుంచి ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి ఆ విధంగా ఉండడం. కమింగ్ టు అవుట్ సైడ్ మున్సిపల్ లిమిట్స్ ఇట్ షుడ్ బి 100 మీటర్స్ ఆర్ 330 ఫీట్. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను మీకంటే ప్రాపర్టీ కొనే ముందు మీరు ఇవన్నీ దయచేసి చూసుకోండి. బయింగ్ ఏ ప్రాపర్టీ వితౌట్ ఏ లీగల్ చెక్ ఈజ్ లైక్ డ్రైవింగ్ ఏ కార్ వితౌట్ బ్రేక్స్. యూ మైట్ మూవ్ ఫాస్ట్ బట్ యూ వోంట్ స్టాప్ సేఫ్లీ. మన హైదరాబాద్ శివార్లలో మీకు తెలుసు అన్నీ డెవలప్ అయిన శివార్లు ఉన్నాయి చాలా. గ్రామ పంచాయతీలు రెరా లేకుండా కట్టినారు, అపార్ట్మెంట్లు కట్టినరు. వాటి పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ ఉన్నప్పుడు బిల్డింగ్ రెగ్యులరైజ్ అయిపోయింది కాకుండా కట్టినరు. అన్ని బ్యాంకులు వాటికి లోన్ ఇవ్వట్లేదు, కొన్ని ఇస్తున్నాయి. ఇస్తే G+2కి మాత్రమే ఇస్తాయి. కొన్ని NBFCలు పై ఫ్లోర్లకు ఇస్తున్నాయి. వీటిల్లో కొన్నామంటే మళ్ళీ సేమ్ ఇండెమ్నిటీ, నష్టపరిహారం మాత్రం మనదే. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ఎప్పుడు వస్తుందో వాటికి మోక్షం ఎన్నడో దేవుడికి తెలుసు. సో తక్కువకు దొరుకుతుంది అని చెప్పేసి కొనేస్తున్నాం, అది కూడా. కానీ ప్రాపర్టీ కదా, ఏదో కార్ కొన్నాం సరే, తక్కువ ఏదో ప్రాబ్లం ఉంది చేంజ్ చేసుకున్నాం తర్వాత నడిపేసినాం అంటే కాదు. ఈ ప్రాపర్టీ అనేది నెక్స్ట్ జనరేషన్ పోయేది కదండి చూసుకొని. అంటే ఈవెన్ బెంగళూరు ఆల్సో ఏ ఖాతా ప్రాపర్టీస్ ఆర్ లీగల్, దే సే ఇట్స్ లీగల్, బట్ బీ ఖాతా డౌట్. బీ ఖాతా ప్రాపర్టీస్ కెన్ బి అప్గ్రేడ్ టు ఏ ఖాతా, రెక్టిఫైయింగ్ ఇష్యూస్ అంటే like paying betterment charges or anything like that. There is a system. B khata ni A khata చేసుకుంటారు దాని ప్రకారంగా. It's again we say, HRCS India say, never pay a single rupee before verifying property documents, please. If you have any doubts, please email us again on support@hrcsindia.com or reach on 970-400-4000. Checking linked documents by your own, on your own, you need to be careful when you are checking. Need to understand all linked documents are there or not. Simple way to understand the project is, if there are more than 8 units in an apartment or in any villa project or in any open plot project, they should have registered under RERA. If they don't have RERA, they are not answerable for any damages after registration. RERA is mandatory, and to protect customer investment, please don't be ignorant in this. Coming to legal matter, Hyderabad and Bangalore cities are growing very fast, expanding like recently, like Hyderabad surrounding municipalities added into a GHMC. New avenues are opening, new habitats are coming in outskirts. Agriculture lands are converting into layouts. You need to be careful while buying. Check property about chain of linked documents. The main problem is vernacular language matters. చాలా మంది రైతులు వాళ్ళు చదువుకొని ఉండరు, వాళ్ళు అక్కడ డెవలప్ అవుతుందని చెప్పి అమ్ముతారు. చాలా డాక్యుమెంట్స్లలో మనము లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, రైట్ థంబ్ ఇంప్రెషను ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, అతను వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాడు, ఐరీస్ ఉంటాయి, ఫోటో ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాట్ ఇఫ్ ఒకవేళ అందులో ఏం రాసిందో నాకు అర్థం కాలేదు సార్, నేను నిశానిని, నాకు తెలియదు అన్నాడు అనుకోండి, దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. దానికి అలా ఉన్నప్పుడు ఉండొచ్చు, అప్పుడప్పుడు చదువు నేర్పి తనతో చేసుకోలేము, అది కాదు మనం మాట్లాడేది కాదు అది. కానీ వర్నాక్యులర్ లాంగ్వేజ్ అఫిడవిట్, డిక్లరేషను, తన వాళ్ళు ఎవరైనా ఒకరు చదివి వినిపించారు తనకి అని చెప్పి ఒక వర్నాక్యులర్ డిక్లరేషన్ ఉండాలి. అది ఉందా లేదా? అదర్వైజ్ ఇట్స్ డేంజరస్. ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూస్ పెరిగిపోతాయి, మనం కొన్నప్పుడు తక్కువ ఉంటాయి, దాని తర్వాత ఎవరో వచ్చేసారు, వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతారు, మనం తర్వాత బాధపడాల్సి వస్తుంది, కేసులు గట్రా అలా ఉంటుంది. లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఫాదర్ అమ్మేస్తాడు, వైఫ్ ఆర్ వాట్ ఎవర్ కూతురు
కొడుకు కేసులు వేయడం, అన్నమ్ముతాడు చెల్లెలు కేసు వేయడం, ఇది పొరపాటు. మీరు చాలా వినుంటారు కూడా. అసలు ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు, ఆ లింక్ డాక్యుమెంట్స్లో చైన్ లింకేజ్ ఏంటి. చెక్ ప్రాపర్లీ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ఆర్ నాట్. అది క్లియర్గా చెక్ చేసుకోవాలి. సర్వే నెంబర్స్ పెద్ద పెద్దగా ఉంటాయి, వాటి బైఫర్కేషన్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్. ఇన్ ప్రీ లాంచ్డ్ ప్రాజెక్ట్స్ అయితే ఇంకా ఎక్కువ. నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే బైఫర్కేషన్ అప్పటికీ వాళ్ళు ఏదో నాలా కన్వర్షన్ చేసి డీసీ సర్టిఫికేట్ ఉందనో లేకపోతే ఇంకోటనో వాళ్ళు మీకు లాంచ్ అంటారు, అదే మళ్ళీ బ్రోషర్ పెడతారు, ఏమంటారు సోషల్ మీడియాలో చెప్తుంటారు, మళ్ళీ కింద చిన్నగా రాస్తారు ఇది బ్రోషర్ అనేది ఇంటర్నల్ సర్క్యులేషన్ కోసము, ఇంటర్నల్ మేము ప్లానింగ్ కోసము అని చెప్పి రాస్తారు. సర్వే బైఫర్కేషన్ ఎందుకంటే మీకు డాక్యుమెంట్ ఉంటుంది అని మీరు గ్యారంటీ తోటి మీరు అమౌంట్ పెట్టేస్తున్నారు. కానీ బైఫర్కేషన్ ఎక్కడ ప్రాపర్గా బైఫర్కేషన్ అయ్యేది ఉంటే ఆల్రెడీ లేఅవుట్ అయిపోతుంది, లేఅవుట్ పర్మిషన్ వచ్చేస్తుంది, లేఅవుట్ పర్మిషన్ వస్తే రెరా వచ్చేస్తుంది, రెరా వచ్చేస్తే ప్రాపర్ లాంచ్ అవుతుంది. ప్రీ లాంచ్ ఎందుకు అవుతుంది? మీకు ఏం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? ఇన్ని గుంటలు ఈ సర్వే నెంబర్లో అని చేస్తున్నారు. అది ఎక్కడ, ఎలా గుర్తిస్తారు? రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, ఆ ల్యాండ్ ఎక్కడ తెచ్చుకుంటారు మీరు? సో బీ కేర్ఫుల్ వైల్ డీలింగ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఇది. ఆల్సో గ్రామకందం ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని, అవి లీగల్. గ్రామకందం ప్రాపర్టీస్కి ఓన్లీ గ్రామ పంచాయతీ రికార్డ్స్ ఉంటాయి, డాక్యుమెంట్ ఉండదు, అవి లీగల్ అవి. కానీ వాటిని ప్రాపర్గా చెక్ చేసుకోవాలి, ఎవరి పేరు మీద ఉండే, ఎవరికి అయ్యింది. ఎందుకు అని అంటే మీరు ప్రాపర్టీలో ఉన్నారు అని అంటే మీ పేరు మీద ట్యాక్స్ కడుతున్నారంటే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ ఏదో వస్తారు, బిల్ రాసుకుంటారు, మీ పేరు మీద రాసేస్తారు. బట్ ప్రీవియస్లీ ఏముండే రికార్డ్స్ ఎవ్రీథింగ్ అంతా చూసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసి వచ్చిన ల్యాండ్ ఉంటుంది అది. సో అంతా చూసుకోవాలి. చెక్ అంటే ఓపెన్ ప్లాట్స్ కొనేటప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాలా కన్వర్షన్ కరెక్ట్గా ఉందా లేదా. కొంతమంది నాలా కన్వర్షన్ ఉండదు, ఏముండదు, ల్యాండ్ ఉంది అని అంటే బైఫ్రికేట్ చేస్తారు, చేసేసి ప్లాట్లు 1000 గజాలు 2000 గజాలు 2000 గజాలు అని చెప్పేసి అంటారు, చేసేస్తారు. సో మనకేంది ప్లాట్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాని నెంబర్ కూడా వేసేస్తారు. మెయిన్ రోడ్కో బిట్ ఉంది, 2 ఎకరాలు, ఆ 2 ఎకరాలు 4 హాఫ్ ఎకర్లు చేసేసి ఇచ్చేస్తారు. మళ్ళీ అప్పుడు ఆ ప్రాపర్టీ నాలా కన్వర్షన్ అవుతుందా, అది ఏ జోన్లో ఉంది, ఏముంది, ఎవ్రీథింగ్ అంతా చూసుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంటుంది. సమ్ టైమ్స్ ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అంటారు, ఆ సర్వే నెంబర్ల వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి. సాదా బైనామాలు ఉంటాయి, సాదా బైనామా లీగలైజ్ చేసినారు, అది రాసుకున్నది ఎట్లా, ఏమున్నది, అది చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అంటే సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఓరల్ గిఫ్ట్ ఉంటుంది, హిబా అంటారు, విల్ ఉంటుంది, రిజిస్టర్డ్ ఉంటుంది, నార్మల్గా ఉంటుంది, చిన్న పేపర్ మీద రాసింది ఉంటుంది, అవన్నీ చెల్లుతాయి. కానీ అది ప్రాపర్గా అయ్యిందా లేదా, ఎవరైనా డిస్ప్యూట్ చేసిండ్రా, ఏమైంది అనేది మాత్రం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనము రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ప్రాపర్టీ. లోన్ వస్తుంది కదా అని చెప్పి ప్రాపర్టీ కొనేస్తే అది కరెక్ట్ కాదు, మనం చెక్ చేసుకోకుండా. ఏదో ఒక బ్యాంకు మనం చెప్పినాం కదా ఆల్రెడీ, అంటే లోన్ ఇచ్చిన ప్రాపర్టీని కూల్చేశారు కదండి, ఎవరికి చెప్పుకోవాలా? ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా. సమ్ టైమ్స్ ఏమవుతుంది, ప్రాపర్టీలో మైనర్ ఉంటాడు, మైనర్ ప్రాపర్టీ అంటే ఉంటాడు, లీగల్ ఇయర్లో మైనర్ ఉంటాడు, అమ్మేస్తారు. 20 మంది ఉంటారు, ఆ 20 మందిలో ఒక మైనర్ ఉంటాడు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కదా అని చెప్పి తొందరపడి తీసేస్తారు. ఖచ్చితంగా మైనర్ ఇన్వాల్వ్ అయినప్పుడు కోర్టు పర్మిషన్ కావాలండి, దానికి ఉన్నది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి అట్లాంటప్పుడు. సో అది మైనర్స్ ఉంటే మనం ఎలా దాన్ని అవాయిడ్ చేయాలనో, లేకపోతే అలాంటి ప్రాపర్టీని ఎలా చెక్ చేసుకోవాలనో మీరు చూసుకోవాలి. లార్జ్ ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని, సమ్ టైమ్స్ డివైడెడ్ ఇంటూ స్మాల్ ప్రాపర్టీస్ ఆర్ పార్సల్స్. ఇన్ దీస్ కేసెస్ ఆ ప్రాపర్టీ లార్జ్ ఉన్నప్పుడు, పార్సల్స్ అయినప్పుడు, ఈజ్ ఇట్ ఎన్కంబరెన్స్ ఫ్రీ ఉందా లేదా? పెద్ద ప్రాపర్టీ మీద ఏదైనా లోన్ తీసుకుని ఉంటారు, దానిపైన ఈక్విటబుల్ మార్టిగేజ్ ఉంటుంది, రిజిస్టర్డ్ మార్టిగేజ్ ఉండని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈక్విటబుల్ మార్టిగేజ్ ఉంటుంది, ఆ టోటల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయ్యే కంటే ముందు ఇంకొక మార్టిగేజ్ ఇన్కంబరెన్స్ ఉంటే ఆ ట్రాన్సాక్షన్ వేస్ట్ కదండి. దేర్ ఆర్ సర్టన్ కేసెస్, అంటే మార్టిగేజ్ జిహెచ్ఎంసీకి మార్టిగేజ్ అయిన ప్రాపర్టీస్ మీద సరే అమ్మజూపుడు వేరు,
రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఎట్లయితుంది అని అంటే ఎక్కడో చేస్తారు, ఏదో ఒకటి మేనేజ్ చేస్తారు. ఎలా ఇవన్నీ ఎవరి డబ్బులు ఎవరి కోసము? మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ అవుతుంది కదా అనగానే అది ఫైనల్ కాదు, బ్యాంక్ లోన్ వస్తుంది కదా అనగానే అది ఫైనల్ కాదు ప్లీజ్. సో బికాజ్ ఈ డిమార్కేషన్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయండి మనకు. డిమార్కేషన్ ఇష్యూస్ అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ప్రాపర్టీ డిమార్కేషన్తోనే వస్తాయి. అదొకటి చెక్ చేసుకోవాలి. ఇంకా వస్తే ఆ సర్వే నెంబర్స్లలో ఏదైనా కోర్టు కేసెస్ ఉన్నాయా, ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్లో ఏమైనా ఉందా, ఏమైనా ప్రొహిబిటెడ్ ఉన్నాయా. అంటే ఒక సర్వే నెంబర్లో ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, దాని గురించి కోర్టులో కేసు ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ చేయొద్దు అని చెప్పి ఈ మధ్యలో ప్రొవిజన్ పెట్టాను. సో దానికి గాను వెళ్ళి మనం రెగ్యులర్గా దీని ఈ ప్లాట్కు లేదండి, ఈ ప్లాట్లో కేసు ఉంది, ఇది పరిస్థితి అని చెప్పేసి మనం తీసుకొని రాగలగాలి. తెచ్చుకొని దాని ప్రకారంగా సెట్ చేసుకుంటారు. సో ఇట్లాంటివి ఉంటాయి. అంటే చాలా ఇష్యూస్ వీటితో పాటు అన్ని పర్మిషన్స్ ఉన్నాక కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 years బ్యాక్ గురుగ్రామ్లో 225 acres లేఅవుట్లో 2500 ఫ్యామిలీస్ ఉన్నాయి. అయినా ఆ ప్రాపర్టీ ప్రాపర్గా, అంటే దాంట్లో సివేజ్ ప్రాపర్గా లేదు, దాంట్లో ఏమంటారు ఆ డ్రైనేజ్కి పంపించే కంటే ముందు ప్రాపర్గా ఫిల్టర్ అవ్వట్లేదు అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఎస్టీపీ అనేది కొన్ని లక్షలు కోట్లకు అంత పెద్ద ప్రాజెక్ట్ కదా, కోట్లకు సంబంధించిన విషయం. అట్లాంటప్పుడు వెళ్ళిపోయాక రెరా ఉంటేనేమో ఒక 5 years వరకు ఈ డ్యామేజెస్ కన్నిటికీ వాళ్ళు బాధ్యులు, వాళ్ళే బాధ్యత వహించాలి. కాబట్టి రెరా లేకుంటే తర్వాత వచ్చే ఈ సమస్యలు ఇవన్నీ చెక్ చేసుకోకుండా మీరు తీసుకుంటే సడన్గా మీకు 5 లక్షలు కట్టాలని చెప్పి ఒక యూనిట్కి వచ్చింది అనుకోండి, ఆ లాస్ అవ్వరు. కాబట్టి బీ కేర్ఫుల్. మిమ్మల్ని భయపడిస్తలేను, దయచేసి చెక్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా మీరు చేసిన తప్పిదానికి అదే రేట్ ఉంటుంది, అదే విధంగా పోతుంది, ఏం కాదు. ఇప్పుడు బ్యాంక్స్ ఇస్తున్నాయి, ఎన్బిఎఫ్సిస్ ఇస్తున్నాయి, నో ప్రాబ్లం, ఇస్తున్నాయి, వాళ్ళ బిజినెస్ కోసం ఇస్తున్నాయి. మనం మాత్రం జాగ్రత్తగా ఉందాం. జస్ట్ ఒక ఇల్లు కొనుక్కోవడం అంటే ఒక ఇల్లు కొనుక్కోవడమే కాదండి. సెక్యూర్ యువర్ ఫ్యామిలీస్ ఫ్యూచర్ విత్ క్లారిటీ. Hope you understand everything what I said. Don't take me in negative way. So I'm not మిమ్మల్ని నేను భయపడిస్తాను. ఎవ్రీథింగ్ చెక్ చేసుకోమని చెప్తున్నాను ఇన్వెస్ట్ చేసే కంటే ముందు. డూ యూ గైస్ లైక్ ఇట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్ 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 ఎస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెసెస్ ఆల్. If you have any doubts, please email me on support@hrcsindia.com. నౌ మేము స్టార్ట్ చేసే కంటే ముందు కానీ ఇవన్నీ అంటే మనం బఫర్ జోన్ గురించి మాట్లాడినాము, లీగల్ ఏం చెక్ చేసుకోవాలని మాట్లాడినాము, ఇవన్నీ ఉన్నాయి. కొనే కంటే ముందు లీగల్ చెక్ చేసుకోవాలని ఇప్పటికీ నేను చెప్పాను. సేమ్ థింగ్ అగైన్. నౌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యూ ఆల్ మస్ట్ బీ వెయిటింగ్ how to save a minimum of rupees 1 lakh by organized way of buying a dream home. ఇప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారం పక్కా ప్రణాళికతో రెడీ ఇల్లు కొంటే కనీసం 1 లక్ష రూపాయలు సేవ్ చేయవచ్చు. చేద్దామా? ఎస్ ఆర్ నో? ఎస్ 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 ఎస్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. లాస్ట్ వన్, దయచేసి శ్రద్ధగా వినండి. మనలో చాలామంది ఇల్లు కొనే ముందు అన్ని పక్కగా ప్లాన్ చేసుకోము యాక్చువల్గా. ఎందుకంటే ఫస్ట్ ఇల్లు చూద్దాం, తర్వాత మిగతా ఆలోచిద్దాం అనే దూరంలో ఉంటాం. కానీ సడన్గా మనకు కావాల్సినట్టు మనకు నచ్చినట్టు ఇల్లు దొరికితే తీసుకోలేకపోతాం. అప్పుడేమో ఇంత సడన్గా ఎలా ప్లాన్ చేసుకోగలుగుతాం అంటాం. ఇప్పుడు మీకు ఒక గొప్ప ఐడియా ఇస్తాను. ఇది ఖచ్చితంగా కనీసం 1 లక్ష రూపాయలు మీకు సేవ్ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ వెబినార్లో నేర్చుకున్న జాగ్రత్తలే మీకు శ్రీరామ రక్ష. ప్రస్తుత మార్కెట్లో చాలా రెడీ టు మూవ్ ఇన్ ఇల్లు మంచి తక్కువ ధరలో సరసమైన ధరల్లో దొరుకుతున్నాయి. ఇది కొనే వాళ్ళ మార్కెట్ అండి, బయ్యర్స్ మార్కెట్. ఇది కొనాల్సిన సమయం.
మార్కెట్ మంచిగా అయితే రేట్లు పెరిగిపోతాయి. రేట్లు పెరిగిపోతే ఎవరు నష్టపోతాం? మళ్ళీ మనమే నష్టపోతాం. కాబట్టి ఫస్ట్ మనం ప్రాపర్టీ వెతుకుతుంటేనే మనకు నచ్చితే వెంటనే దాని లీగల్ చెక్ చేయించుకుందాం. దానికి ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పొందిన ఫ్రీ లీగల్ చెక్ ఆఫర్ని వినియోగించుకోండి. మేము లీగల్ చెక్ చేసి ఇస్తాం ఫ్రీగా, మీ దగ్గర ఒక పైసా తీసుకోం. సెకండ్, మీ సేవింగ్స్ మీకు తెలుసు. మీకు ఎంత హోమ్ లోన్ ఎంత టర్మ్లో వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాన్ని బట్టి మనం ఎంత ఈఎంఐ ఎంత టర్మ్లో లోన్ తీసుకుంటే మనం బేర్ చేసే ఈఎంఐ తీసుకోగలుగుతామో, మనం తీసుకొని ఎంత తక్కువ టర్మ్ పెట్టుకుంటే కొన్ని లక్షలు ఆదా అవుతాయి. అంటే సమ్ టైమ్స్ ఏమవుతుంది, 35,000 ఈఎంఐ కట్టగలుగుతాం, కానీ 30,000 అని చెప్తాడు. 30,000 వచ్చింది తక్కువ అనుకుంటాం మనం, కానీ 35 కట్టగలుగుతాం. ఇది లోన్ కదా. ఫస్ట్ దాన్ని ఎట్లా కంప్లీట్ చేద్దామనే ఆలోచన మీకుంటే ఆ 5,000 వల్ల మీరు కనీసం ఒక 2-3 ఇయర్స్ ఈఎంఐ సేవ్ చేయగలుగుతారు. 5,000 పర్ మంత్ కడుతున్నాం మనం, అంతే. మనం కట్టగలుగుతాం. కట్టలేనప్పుడు ఓకే, కట్టలేనప్పుడు తప్పకుండా మనకు ఎంతైతే ఈఎంఐ అఫోర్డబిలిటీ ఉంటుందో అంతవరకే వెళ్తాం. కానీ ఒక్కసారి అంటే 20 ఇయర్స్కి అవుతుందా, 18 ఇయర్స్కు మనకు సేఫా, 17 ఓకేనా, లేకపోతే 17.5 ఓకేనా, 16 ఓకేనా, ఇట్లా ఎంత తక్కువ అయితే అంత తక్కువ తీసుకోవడం మీకు కొన్ని లక్షలు ఆదా చేస్తుంది. ఇల్లు తీసుకునే లోపే కనీసం 1,00,000 చేస్తా అని చెప్పిన, కానీ నేను ఇల్లు లోన్ తర్వాత అని అనుకుంటున్నారేమో, అది కాదు. ఇక ఎంత టర్మ్ అనేది చెప్తున్నాను, ఇది ఒక పార్ట్. కాబట్టి అంటే మీకు లోన్ తీసుకునేటప్పుడు బ్లైండ్గా 15, 20, 25, 30 ఇట్లా అనుకుంటాం. అంటే 5 ఇయర్స్ ఈజ్ హ్యూజ్. పర్ఫెక్ట్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది, మనం ఎంత అఫోర్డ్ చేయగలుగుతాం చూసుకొని తీసుకుంటే బెటర్. అది నా ఉద్దేశం. మీ ₹1,00,000 ఇల్లు కొనే కంటే ముందు ఎట్లా ఆదా చేయాలో చెప్తాను. చెప్పాలా? ఎస్ 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 ఓకే, థ్యాంక్ యూ. ముందు చెప్పినట్టు ఒక కండిషన్ ఏంటంటే మీరు కొనే ఇల్లు రేటు మూవీని ఉండాలి. అలా చాలా ఉన్నాయి, మీకు ఈజీగానే దొరికిపోతాయి. షార్ట్ లిస్ట్ కాగానే మీరు ఐపీఎల్ఎస్ఎల్ తీసుకోవాలి. ఐపీఎల్ఎస్ఎల్ అంటే ఇన్ ప్రిన్సిపల్ లోన్ శాంక్షన్ లెటర్. చాలా బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. మీ ఇన్కమ్ బేస్ మీద మీకు ఎంత లోన్ వస్తుందో చెప్తూ ఒక లెటర్ ఇస్తారు. లేకపోతే మాకు చెప్పండి, మీరు మీ ఇన్కమ్ డీటెయిల్స్ మాకు support@hrcsindia.com చెప్తే ఒక 24 to 48 అవర్స్ లోపల ఐపీఎల్ఎస్ఎల్ ఇప్పించే బాధ్యత మాది. అది కూడా అన్ని పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులను స్కీమ్స్లను వాటి స్కీమ్స్ని కంపేర్ చేయిస్తూ మీకు నచ్చిన బ్యాంకులో ఐపీఎల్ఎస్ఎల్ ఇప్పిస్తాం. ఇది మీ చేతిలో ఉంటే మీరు రెడీ క్యాష్ ఉన్నవారితో సమానం. అప్పుడు మీ సెల్లర్ మీకు కనీసం ₹1,00,000 డిస్కౌంట్ ఇయ్యరా అండి? 100% ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు లోన్ రెడీ, తాను అమ్మే ప్రాపర్టీ లీగల్ ఒకటే పెండింగ్ ఉంటుంది, అది అయిపోతే రిజిస్ట్రేషన్. మరో విషయం ఏంటంటే మీకు కనీసం బేర్ ఫ్లాట్లకైతే పోము కదా, మనం ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకోవాలి కదా. మీ ఇంటీరియర్స్ ప్లాన్ చేయడానికి కూడా కనీసం అంటే ప్లాన్ చేసుకొని 15 days 20 days 1 month, దాని తర్వాత స్టార్ట్ అయిపోయి కంప్లీట్ కావడానికి 2-3 నెలలు పడుతుంది. మీరు మీ దగ్గర ఐపీఎల్ఎస్ఎల్ ఉందనుకోండి, ఐపీఎల్ఎస్ఎల్ ఉంటే అగ్రిమెంట్ చేసుకున్నాము, టోకెన్ అమౌంట్ ఇచ్చినాము, సార్ నేను ప్రాపర్టీ ఫ్లాట్లా మేము చూసుకుంటాము, లేదు అంటే ప్లాన్ వేసుకుంటాము, ప్లాన్కే 15-20 days పోతుంది. ఆ 15-20 daysలో అగ్రిమెంట్ అయిపోతుంది. మీ దగ్గర ఉన్న సేవింగ్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆర్ ఎస్టిమేషన్ వస్తే లోన్ అప్లై చేసే కంటే ముందు మనం ఇంటీరియర్ లోన్ కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ లోను మీ ప్రాపర్టీ కోసం ఇచ్చిన లోను యాడ్ చేసుకోవచ్చు. మీకు టోటల్ కాస్ట్ చేసేటప్పుడు ఒక ఇష్యూ ఏముంటుందంటే, ప్రాపర్టీ కొంటాం, ప్రాపర్టీలో 20% మార్జిన్ మనీ పెడతాం, దాని తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు జిఎస్టీ 5% ఉంటుంది. జిఎస్టీ కూడా వేరీస్. జిఎస్టీ 5% అబౌవ్ 50 lakhs, 49 lakhs, 50 lakhs బిలో ఉన్న వాటికి 1% జిఎస్టీ. ఇది కూడా చాలామంది తెలియదు. సో జిఎస్టీ 5% వేసుకుందాం, రిజిస్ట్రేషన్ ఛార్జ్ 7.6% వేసుకుందాం, అంటే 12.6%. ఇంటీరియర్స్ చేసుకొని ఇంకే మీకు కనీసం ఒక 7 to 10%, 15% అవుతుంది, బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. తక్కువ వేసుకున్న, యావరేజ్ వేసుకున్న 10 వేసుకుంటే 22.5% అనుకుందాం. ₹100 ప్లాన్ చేసుకుంటే ₹22.5 ఎక్కువైతే అల్లాడిపోమా అండి?
సో ప్లాన్ చేసుకుందాము ప్రాపర్గా. ఐపీఎల్ఎస్ఎల్ దగ్గర ఉందనుకోండి, మీకు తెలుస్తుంది ఏ బ్యాంకులు, అంటే బ్యాంకులు కూడా ఏంటి వాళ్ళ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేషన్స్ ఒక్కొక్క బ్యాంకుది డిఫరెంట్ ఉంటుంది. ఒక బ్యాంకులో మనకు ప్రాపర్టీ వాల్యూలో 80% వస్తే, ఒక దాంట్లో 70 వస్తుంది, ఒక దాంట్లో 90 వస్తుంది. ఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్సో యాజ్ పర్ సాలరీ ఆల్సో ఒక బ్యాంక్ ఫార్ములా ప్రకారంగా ఒక లోన్ వస్తే ఇంకో బ్యాంకుకి దానికి 5 లక్షలు, 10 లక్షలు, 8 లక్షలు తేడా ఉంటుంది. అది ఏందో కరెక్ట్ చూసుకొని దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళొచ్చు. సో బిల్డర్ తోటి మాట్లాడుకొని మీ ప్రాపర్టీ లీగల్ చెక్ చేసుకుంటే ఉంటుంది సార్, నేను అడ్వాన్స్ ఇచ్చినాను, నాకు నచ్చింది ఇది, నాకైతే ఐపీఎల్ఎస్ఎల్ రెడీ ఉంది, ఆ చెక్ చేసుకుంటందుకు కూడా చెక్ చేసేసుకున్నాము కాబట్టి ముందుకెళ్దాము. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎంటర్ అయిపోయినాము. ఆ లోపల ప్లానింగ్ చేసుకున్నాము, ఇంటీరియర్స్ అయిపోయింది. ఇంటీరియర్స్ వాళ్ళు రెడీ చేసి ఫ్యాక్టరీ మేడ్లు ఉంటున్నాయి, అసలు ఫ్లాట్లోకి రావాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు రెడీ చేసుకొని తెస్తున్నారు. ఫ్యాక్టరీ మేడ్ కాకుండా అందులో చేస్తామంటే మీ దగ్గర అన్ని రెడీగా ఉన్నాయి కదా, మీరు కొందామని అయిపోయినాక మీ దగ్గర రెడీ క్యాష్ లాగానే ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఓ 4 రోజుల తర్వాత పెట్టుకుందాం సార్ అంటే ఎవరు కాదన్నారు. 4 రోజులలో మీది అయిపోయింది అనుకోండి, తర్వాత రిజిస్ట్రేషన్ అయింది అని అంటే రిజిస్ట్రేషన్ నాటి నుంచి మీ ఇంట్రెస్ట్ మీటర్ స్టార్ట్ అయిపోతుంది. ఈఎంఐ ఓ 2 నెలల ఈఎంఐ సేవ్ చేసినా మీరు ₹1,00,000 సేవ్ చేసినట్టే కదండి. హెచ్ఆర్సిఎస్ ఇండియా హర్షవర్ధన్ రెడ్డి మీకు సేవ్ చేసినోడే అవుతాడు కదా, మీకు అన్యాయం చేసినోడైతే కాడు కదా. కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, యాజ్ ఎ పార్టిసిపెంట్ టుడే we are offering free legal document review for your shortlisted property along with IPLSL, so you can plan well. My humble urge to buyer, we protect your hard-earned money from legal traps. It's a statement for builders, sellers, landowners. సార్ మా దగ్గర నుంచి వచ్చే కస్టమర్ కానీ, మా దగ్గర నుంచి వచ్చి చూసే అతను కానీ, లేకపోతే మేము ఇప్పుడు చేసేదాని వల్ల అందరూ బ్యాంక్ రెడీ, మా దగ్గర నుంచి అని కాదు, వాళ్ళందరూ రెడీ అయి ఉంటే మీకు బ్యాంక్ రెడీ బయ్యర్ దొరుకుతాడు, మీకు కూడా సేల్ ఫాస్ట్గా అవుతుంది అనుకుంటా. వాళ్ళు ఐపీఎల్ఎస్ఎల్ రెడీ పెట్టుకొని ముందుకు వచ్చారనుకోండి, వాళ్ళకు లీగల్ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి మీరు టోకెన్ ఇస్తేనే ఇస్తాను, లేకపోతే కాదు. పబ్లిక్ డొమైన్లో మన డాక్యుమెంట్స్ రెరా ప్రాజెక్ట్స్ అన్నిటికీ పబ్లిక్ డొమైన్లో డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. రెరా పోర్టల్లో కొన్ని డాక్యుమెంట్స్ మేము చెక్ చేస్తున్నప్పుడు రెరా పోర్టల్లో అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ లేవు. అలాంటప్పుడు అడుగుతున్నాము కస్టమర్ని, ఈ డాక్యుమెంట్స్ తీసుకోమని చెప్తున్నాము, చెక్ చేసుకొని క్లియర్ చేస్తున్నాము. ఒకసారి చెక్ చేసుకోండి, ఉన్నాయి అంటే మేము రెరా పోర్టల్లో చెక్ చేసేసి కస్టమర్కి ఓకే చేస్తాం. అందరు స్టేక్ హోల్డర్స్, బ్యాంకర్స్ కూడా వెరిఫైడ్ ప్రాపర్టీస్ ఉంటే వాళ్ళకు కూడా ఎన్పిఆర్ రిస్క్ ఉండదు. సో వెరిఫైడ్ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేద్దాము, వెరిఫైడ్ ప్రాపర్టీస్ మాత్రమే మనం డీల్ చేద్దాము, అందరం లా అబైడ్ అయి పనిచేద్దాము. సో వీఆర్ ప్రమోటింగ్ లైక్ దిస్, హెచ్ఆర్సిఎస్ ఇండియా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, క్వరీస్, కంప్లైంట్స్, ప్లీజ్ మార్క్ us support@hrcsindia.com. Myself Harshvardhan Reddy, my number is 970-400-4000. You can talk to me directly on this. Anything, anyone to talk about this, they are most welcome. This is for the betterment of society. I tried my level best to explain. If you have any more doubts or we are getting messages asking so and so, we'll definitely look into that. It's already 7:45, so we will come back to you one by one. Thank you. I think you guys enjoyed it. And don't forget, you have legal check free offer from us. Thank you very much. Namaste. Jai Hind.